నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ఎలాగో గవర్నర్ గారు మాట్లాడడం జరుగుతుంది. అందులో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే చెప్పిన వాటిల్లో 2047కి ఈ విజన్ 2047 చెప్పారు కదా, దాని ప్రకారం స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధిస్తాము అని చెప్పడము ఒకటైతే, ఇంకొకటి పోలవరం ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉంది, ఇన్ని ఏళ్ళుగా చూస్తూ ఉన్నారు, అది 2027 కల్లా కంప్లీట్ చేస్తామని ఒకటి చెప్పారు. అంటే ముఖ్యమైన అంశాలు మనకి అవసరము, అంటే రాష్ట్రానికి అవసరము అనుకున్నవి వాటిలో పోలవరం ఇంపార్టెంటు. ఇది విజన్ అనేది అది ఎప్పటికీ సాకారం అవుతుంది, ఏ రకంగా సాకారం అవుతుంది అనేది ఆయన చెప్పిన పాయింట్లు మెన్షన్ చేసుకుని ఉన్నారు. సో ఇవి జరిగేవేనా, ఎప్పటికి జరుగుతాయి? ఇంకోటి రోడ్ల గురించి కూడా ప్రస్తావించారు. అప్పుడంతా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు అనేది కూడా చాలా పెద్ద అంశం, ఎక్కడికక్కడ రోడ్లు లేవు, బాగాలేదు అని చెప్పి. సో ఎలా ఉంది ఇది చూడడానికి? అంటే గవర్నర్ గారి ప్రసంగం ప్రభుత్వమే రాసిస్తుంది కాబట్టి ప్రభుత్వమే తమకు అదేమంటారు, తాము చేసిన దానికి ఇంకా 2-3 రెట్లు ఎక్కువ చెప్పుకుంటారు కదా ఎవరైనా. అలాగే చెప్పుకున్నారు. కానీ మొత్తంగా చూస్తేనేమిటంటే మామూలుగానే చంద్రబాబు నాయుడు గారికి విజన్ సమస్య ఒకటి ఉంది. ఆయనకే ఉంది విజన్ సమస్య. ఎందుకంటే ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2020 విజన్ అని పెట్టాడు కదా. మన 2020 దాటిపోయి కూడా 5 ఏళ్ళు అయింది. మరి ఆ విజన్ ఏం పని చేసింది మనకు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఏమైనా పనిచేసిందా? 2047 స్వర్ణాంధ్ర అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు అవి? ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి మాకు 2047కి మీ స్వర్ణాంధ్ర విజన్ ఎందుకు మాకు? అంటే విజన్ ఉన్న నాయకుడు విజనరీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కానీ 14+ ఈ టర్మ్ పూర్తి చేసుకుంటే 19 సంవత్సరాలు ఆయన పాలించాడు కదా ఆంధ్రప్రదేశ్ని. మరి 19 సంవత్సరాలు ఇంకా ఇక్కడ మనకు పేదరికం ఉంది, వాళ్ళకి ఇండ్లు లేవు, వీళ్ళకి పెన్షన్లు లేవు అని అంటానే ఉన్నారు కదా. మరి ఏం జరుగుతూ ఉంది? ఏదో జరగాలి కదా, మనకు అభివృద్ధి అనేది కనపడాలి కదా కళ్ళకి. ఎక్కడ కనిపిస్తూ ఉంది? అంటే పూర్ పీపుల్కి ఏం కనిపిస్తూ ఉంది? పోలవరం పూర్తి చేస్తాం ఎప్పటి నుంచి అంటున్నారు, అది పోలవరం పూర్తి చేస్తున్నామని. వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలే. 14, 19 వాళ్ళు 5 ఏళ్ళు ఉన్నారు, మళ్ళీ వీళ్ళు 5 ఏళ్ళు ఉన్నారు, ఈసారి ఏదో పూర్తి చేస్తాం అంటున్నారు. మనం ఒకసారి గవర్నర్ గారి ప్రసంగాన్ని మనం అబ్జర్వ్ చేస్తే గత 5 ఏళ్ళలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైంది. వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగింది, వాళ్ళు అసలు మొత్తం ఫినిష్ చేసేసారు. ఇప్పుడు ఎందుకు అది? వాళ్ళు ఫినిష్ చేసినారు, ఆర్థిక విధ్వంసం జరిగిందనే కదా మీరు ఎన్నికల్లో గెలిచారు. మళ్ళీ ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలో అవన్నీ కోట్ చేయాల్సిన అవసరం ఏముంది? అవి కాదు కదా మాకు కావాల్సింది. వాళ్ళు బాగలేదనే కదా మిమ్మల్ని గెలిపించారు. మళ్ళీ ఇంకా వాళ్ళు బాగలేదు, వాళ్ళు నాశనం చేశారు, వాళ్ళు ఇదే పాటేనా? ఎప్పుడు చూసినా ఇదే పాటేనా? వాళ్ళు రాష్ట్రం ఎంతో నష్టపోయిందంట. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామన్నారు ఆయన గవర్నర్. సరే, సూపర్ 6లో ఇప్పటివరకు ఏం అమలు చేశారు? ఓ పెన్షనే కదా మీరు అమలు చేసిండేది. గ్యాస్ ఓ సిలిండర్ ఇచ్చారు. మిగతా మీరు రైతులకు ఏమి ఇచ్చారో, మహిళలకు ఎక్కడిచ్చారు, అమ్మకు ఎక్కడిచ్చారు? లేదు కదా. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని ఆయన అన్నాడు, మంచిదే. తలసరి ఆదాయం పెరిగింది అన్నారు. దాంట్లో ఎక్కడ పెరిగింది? తలసరి ఆదాయం పెరగడం నిజమైతే మీకు జీఎస్టీ ఎందుకు తగ్గిపోతుంది ఏ నెలకా నెల? తలసరి ఆదాయం పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది కదా మనిషికి. నాకు తలసరి ఆదాయం నాకు పెరిగింది అనుకోండి, ఈ నెల నాకు 10,000 బదులు 12,000 జీతం వచ్చింది అనుకోండి. ఈ 12,000 రూపాయల్లో నా కొనుగోలు శక్తి పెరిగినట్టే కదా. మరి కొనుగోలు శక్తి పెరుగుతూ ఉండడమే నిజమైతే జీఎస్టీ ఎందుకు పడిపోతూ ఉంది? అంటే జనమంతా ఏమీ కొనుక్కోకుండా దాచుకుంటున్నారా డబ్బంతా? ఏమీ లేదు కదా. 2047 నాటికి స్వర్ణాంధ్ర కళను సాకారం చేస్తాము. 2040 నాటికి ఈ విజన్లతోనే మనకు తలకాయ నొప్పి. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పరు. ఇంటికి వెళ్ళి లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నాం ప్రతి నెల 1వ తేదీ. ఓకే, అందరూ చేశారు, గతంలో కూడా చేశారు. 4,000కు పెంచారు, నిజమే. స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాము. ఏడాదికి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. పోలవరంని పట్టాలు ఎక్కించాము. ఎక్కించాలి, అది రూల్, అది మీ బాధ్యత కదా. దాన్ని పట్టాలు ఎక్కించడం అనే దాన్ని ఘనతగా ఎందుకు చెప్పుకునేది? అది పోలవరం అనేది ప్రాసెస్. అది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది, ఇది మంచి విషయమే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మోదీ గారు, ఆయన బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అది ఏదో కొంచెం ఆగినట్టుగానే కనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో దాని పరిస్థితి ఏందో మనకు తెలియదు. అర్హులైన పేదలందరికీ సొంత ఇల్లు ఉండాలని తమ ఆకాంక్ష. మరి మీరు విజన్ 2020 పెట్టినప్పుడు కూడా ఇదే చెప్పారు కదా, పేదలందరికీ సొంత ఇల్లు అని. మరి ఇప్పటికీ సొంత ఇల్లు లేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఎందుకున్నారు? అంటే ఎక్కడో లోపం ఉంది. మీ విజను డబ్బున్న వాళ్ళకి, వ్యాపారవేత్తలకు పనిచేస్తూ ఉంది, కానీ సామాన్యులకు పనిచేయడం లేదు. ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఈ ఐటీ, ఏఐ
ఇది కాదు కదా మనకు, ఫుడ్ కదా ముఖ్యము. రైతులకు ఏం చేస్తున్నారంటే అది చెప్పరు. ఐటీ మంచిది, ఐటీ అవసరమే, మనకి ఏ కూడా మంచిది. కానీ రైతుల పరిస్థితి ఏంది? రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఈరోజు. మీరు రైతులకు ఇస్తానన్న భరోసా లేదు. రైతులకు సంబంధించి ఆ మిర్చి రైతులు చూడండి ఎంత ఎంత ధరలు పడిపోయినా అలమటిస్తూ ఉన్నారు. మరి మిర్చికి మీరు మద్దతు ఇవ్వాలి కదా, ధర ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వడం లేదు? P4 విధానం ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాము. మెరిట్ ఆధారంగా 9 యూనివర్సిటీలకి వీసీలను నియమించాము. ఇదొకటి. ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా మెరిట్ ఆధారంగా వీసీలు నియమించిందా? తమకు అనుకూలమైన వాళ్ళని నియమించుకుంటారు. గత ప్రభుత్వం మీద ఎవరైనా ఏమి నిందలేస్తారు? లేదు లేదు వాళ్ళ పార్టీకి అనుకూలరు, వాళ్ళని వీళ్ళని వీసీలుగా నియమించారంటారు. వీసీలను పూర్తిగా పొలిటిసైజ్ చేసేసారు. వీసీలను, టీటీడీ చైర్మన్లను, వీళ్ళని మామూలు వ్యక్తులు నియమించే అవకాశమే లేదు. వాళ్ళకి ఏదో లెక్కలు ఉంటాయి, ఆ లెక్కల ప్రకారం నియమిస్తారు. సరే, అది కూడా ఒప్పుకుందాము. స్థానిక సంస్థల్లో పోటీకి 2 పిల్లలే ఉండాలన్న నిబంధన ఎత్తివేశాము. ఈయన చంద్రబాబు నాయుడు గారు తరచూ అంటుంటారు, 3 కనండి, 4 కనండి, ఆయనేం పోయింది, వాడు సాకే వాడికి కదా, వాడు తలసరి ఆదాయం పెరక్క వాడి జీవన ప్రమాణాలు పడిపోతూ ఉంటే మీరు 4 ఇవ్వండి, 5 ఇవ్వండి అంటే మీరు ఇచ్చి అమ్మక వందనంతో అది కూడా ఇవ్వలేదు కదా, ఇంకా అమ్మక వందనంతో వాడు సాకేస్తాడు ఆ కుటుంబాన్ని. పాలిటెక్నిక్లో 200 స్కిల్ హబ్బులు ఏర్పాటు చేశాము. కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాము. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని గవర్నర్ గారు చెప్పారు. 27 అంటే ఇంకేందుకు, 2 ఏళ్లే. 2 ఏళ్ళలో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఓకే, మిరకలే అది. పోలవరం బనకచేరలా పూర్తయితే రాయలసీమలో కరువు ఉండదు. మళ్ళీ అదే వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థిక పతనం అంచుకు చేరుకుంది. అవన్నీ శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేశాము. వనరుల మళ్లింపు, సహజ వనరుల దోపిడీ జరిగింది వైసీపీ ప్రభుత్వంలో. ఓకే, జరిగింది. మరి మీరేమైనా 8 నెలలు అయింది కదా మీరు వచ్చి, మీరు శ్వేతపత్రాలు కాదు కదా మాకు కావాల్సింది. మీరు ఈ 8 నెలల్లో మేము ఈ రకంగా వైసీపీ ప్రభుత్వం దోచుకున్నదాన్ని మేము రికవరీ చేశాము, దీన్ని సరి చేశామని ఏం చెప్పారు? మద్యంలో 1000 కోట్లు తిన్నారన్నారు. మీరు ఏం ప్రూవ్ చేయండి. మరి చేయలేదు కదా. 1750 కోట్ల రూపాయలు అదేంటి సెకీ ఒప్పందంలో చేతులు మారింది అన్నారు. మరి అదే సెకీతో మీరు ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు సోలార్ విద్యుత్తుకుంటున్నారు కదా. మరి ఆ 1750 కోట్లు ఏమైంది? అంటే బురద వేయడమే అనమాట. మైనింగ్లో దోచేశారు అంటారు. అవును, మైనింగ్ 8 నెలలుగా మీ హయాంలోనే కదా ఉంది. మరి ఏం ఆదాయం పెంచారు మీరు మైనింగ్లో? మైనింగ్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మేము మైనింగ్లో ఇంత తేడా చూపించామని ఏమైనా చెప్పారా? లేదు, మైనింగ్లో వాళ్ళు దోచేసిన డబ్బంతా మేము రికవరీ చేశామని ఏమైనా చెప్పారా? నేను చెప్పలేదు. మరి ప్రజల సొమ్ము 1000 కోట్లు పోయింది అని అంటారు. కానీ ఆ పోయిన సొమ్ము ఏమైందో ఎవరికి చెప్పరు. మీరు అధికారంలో ఉన్నారు కదా, మీ చేతుల్లోనే కదా అన్నీ ఉన్నాయి. దర్యాప్తు ఏజెన్సీలన్నీ మీ చేతుల్లోనే కదా ఉన్నాయి. సెంట్రల్లో మీ చేతుల్లోనే కదా ఉన్నాయి. మరి ఎందుకు మీరేమి ముందుకు పోరు? త్వరలోనే వెలుగొండ పూర్తి చేస్తాం, తల్లికి వందనం పథకాన్ని తీసుకువస్తున్నాం, అదే జూన్కి ఇస్తామంటున్నారు. చూద్దాం. ప్రతి ఇంటికి ఓ వ్యాపారవేత్త ఉండాలనేది తమ లక్ష్యం అంట. ఏమిటి ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త? ఎట్లుంటారు ఎక్కడైనా ప్రతి ఇంటికి ఒక? రైతులని కాపాడకుండా ప్రతి ఇల్లు కడుపు నిండా అన్నం తింటే చాలు, ప్రతి ఇల్లు మౌలిక వస్తువులు ఉంటే చాలు, ప్రతి ఇంటికి రక్షిత నీరు, ప్రతి ఇంట్లో పిల్లలకి చదువు, ఇవి కాదా కావాల్సింది? ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్తను తీసుకుని ఏం చేసేది? ఇల్లు ఇప్పుడు ఉదాహరణకు 1,00,000 జనాభా ఉన్న ఒక పట్టణంలో ఒక 10,000 ఇళ్ళు ఉన్నాయనుకుందాము. 10,000 మంది వ్యాపారవేత్తలు ఏం చేస్తుంది? 1,00,000 జనాభా ఉన్న ఇల్లు ఏమమ్ముకుంటారు వాళ్ళు? ఏమి పాప్కార్ను, పీచు మిఠాయి అమ్ముకోవాలా? అది కూడా వ్యాపారవేత్త అంటే ఇంక మనం ఏం చేయలేము. కాబట్టి ముందు వీళ్ళు విజన్ మారాలి. వీళ్ళు విజన్ మారితే చాలా విషయాలు మారుతాయి. విజన్ మారకుండా కేవలము ఈ ఏమంటారు సోది అంటే ఎప్పుడు చెప్పే అవకాశం లాంటిది ప్రతిసారి చెప్తూ ఉంటే జనము కూడా ఎన్నిసార్లు నమ్ముతారు, ఎన్నిసార్లని వింటారు, విసిగెత్తిపోతారు జనం కూడా. 93 కేంద్ర పథకాలు వైసీపీ ప్రభుత్వం నిలిపివేస్తే దాంట్లో 74ను పునరుద్ధరించామంటారు. మంచిదే. కొన్ని పథకాలు ఆగిపోయిన మాట నిజమే. వీళ్ళు పునరుద్ధరించిన ఇది కూడా కరెక్టే. 10,125 కోట్ల బిల్లులు క్లియర్ చేశాము. 48 గంటల్లోనే ధాన్యం కొనుగోళ్లకు డబ్బులు చెల్లిస్తున్నాము. మరి మీరు 48 గంటల్లో ధాన్యం కొనుగోలు డబ్బులు చెల్లిస్తే మరి ఈ రైతులు ఎందుకు అట్లా ఇబ్బందుల్లో ఉన్నారు? ఎక్కడ చెల్లిస్తున్నారు మీరు? వైజాగ్, విజయవాడకి మెట్రో వస్తుంది. ఇంకా రోడ్లన్నీ కూడా రిపేరీలు చేయించాము. 3 నెలల్లో 17,605 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు చేపట్టాము. 25-26లో విద్యుత్ ఛార్జీలు పెరుగుదల ఉండదంట. అది నమ్మే విషయమేనా? విద్యుత్ ఛార్జీలు పెరుగుదల ఆపడం ఎవరి వల్ల కాదు, పెరుగుతూనే ఉంటాయి ఇవి. ఇంకా రోడ్లకు మరమ్మతులు అంటే అక్కడక్కడ రోడ్ల మరమ్మతులు జరిగిన మాట నిజమే. కానీ ఇప్పుడు కూడా గుంతల రోడ్లు, గతుకుల రోడ్లు,
పనికిమాలిన రోడ్లు ఉన్న మాట కూడా వాస్తవమే. మరి 8 నెలలు అయింది. అప్పుడైతే ఏ చిన్న వర్షం వచ్చినా కూడా జగన్ హయాములు ఈ గతుకులు గుంతలని ఫోటోలు వేస్తే హైలైట్ చేస్తూ ఉంటారు కదా. మరి మీ హయాంలో ఏం గతుకులు గుంతలు లేని రోడ్లే ఉన్నాయి, అన్ని చోట్ల లేవు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గవర్నర్ ప్రసంగం ఇవన్నీ పక్కన పెడితే గవర్నర్ ప్రసంగంలో ఎలాగో ప్రభుత్వానికి సంబంధించిన హైలైట్సే ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏంటంటే అమ్మకు వందనం అనేదాన్ని జూన్ నాటికి సక్సెస్ఫుల్గా అమలు చేయడము, పోలవరం పూర్తి, అమరావతిలో ఆల్రెడీ ఎంతసేపు అమరావతిలో అధికారులకు బంగళాలు కడుతున్నారు కానీ ఇంకా ఏం చేయాలనేది లేదు. మొత్తం ఆయన మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. హైదరాబాద్ మీద అన్ని నిధులు కేంద్రీకరించి గతంలో అన్ని పట్టణాలని నిర్లక్ష్యం చేసినట్టే ఇప్పుడు కూడా అమరావతి అమరావతి అనే జపం చేస్తూ మొత్తం మిగిలిన అన్ని ఊర్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టడం మానేస్తున్నారు. అమరావతిని ఒక సుందర నగరం, అద్భుత నగరంగా చేయడం వల్ల సంపద పెరుగుతుంది అనేది ఇంకా ఆయన భ్రమ నుంచి బయటికి రాలేదు. అమరావతిని మీరు చేయండి, రాజధానిగా చేయండి, అభివృద్ధి చేయండి, ఏమైనా చేయండి, కానీ మొత్తం డబ్బును అక్కడ వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి మిగిలిన ఊర్లన్నింటినీ కూడా విస్మరిస్తే మాత్రము మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది. అమరావతి ఇప్పుడు గుంటూరులోనూ అనంతపురంలోనూ ఇంకొక కర్నూలులోనూ ఉన్నవాళ్ళు ప్రతి ఉపాధి కోసం అమరావతికి ఎంతమంది పోతారు? వాళ్ళ ఊర్లో ఉపాధి కావాలి కదా, వాళ్ళ ఊర్లో వాళ్ళకి ఏమైనా పరిశ్రమలు కావాలి, అది ఆలోచించాలి. మరి చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏంటంటే ఈ 5 ఏళ్ళు ఆయనకి, ఈ 5 ఏళ్ళు లేదులేండి, ఇక 4 సంవత్సరాలు 4 నెలలే ఉంది. ఈ 4 సంవత్సరాల 4 నెలలు సువర్ణావకాశం. స్వర్ణాంధ్ర విజన్ అని 2047 కాదు, ఆయన 29 నాటికే ఆయన విజన్ ఏమిటంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఆయనకు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, విపరీతమైన మెజారిటీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు అన్ని విధాలు ఏదో కోఆపరేట్ చేస్తూ అతనేమి వ్యతిరేకంగా లేడు. కాబట్టి అన్ని విధాల అనుకూలంగా ఉన్నటువంటి దీన్ని ఆయన సద్వినియోగం చేసుకొని ఆంధ్రప్రదేశ్ని పరిగెత్తించే దిశగా తీసుకెళ్ళాలి. కానీ ఆ దిశగా వెళుతుందా? ఎక్కడ చూసినా 17 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, దాంట్లో అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నంబర్లు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ ఈ 8 నెలల్లో ఒక ఉద్యోగం రాలే. ఎవరికి వచ్చింది? ఆ గ్రూప్ 2 ఏదో గోల జరిగింది. అది ఎవరికి వచ్చి డిఎస్సి అన్నారు, అది ఏమైందో తెలియదు. అది ఎప్పుడు వేస్తారు, జూన్ నాటికి వేస్తారు. మరి ఇప్పటి వరకు ఒక 1000-2000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలన్నీ తీసేస్తూ మీరు 29 నాటికి లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామంటే ఎలా సృష్టిస్తారు? మన మ్యాజిక్ ల్యాంప్ ఏమైనా ఉందా మీ దగ్గర? అది చెప్పరు, సృష్టిస్తాము అంటూ ఉంటారు. ఆ స్కిల్ సెన్సెస్లో కూడా ఏం చేస్తున్నారు, అసలు ఏ ప్రాతిపదికన చేస్తున్నారు, దాని ద్వారా నిరుద్యోగులు చాలామంది భర్తీ చేయొచ్చు. మరి దానికి ఏంటి క్లారిటీ అయితే ఏం రాలేదు ఇప్పటివరకు, ఎవరికి అర్థం కూడా కాలేదు అసలు ఏం చేయబోతున్నారు. స్కిల్ సెన్సెస్ అంటున్నారు, అది ఏమి నైపుణ్యాన్ని మీరు లెక్కలేశారు? ఒక మనిషి నైపుణ్యాన్ని ఎలా లెక్కలేస్తారు? దాన్ని ఎలా వాడిని అప్లిఫ్ట్ ఎలా చేస్తారు? అది కదా. ఇప్పుడు మేము 10,000 మందికి వీళ్ళల్లో ఈ నైపుణ్యాలను కనుగొన్నాము అని ఒక సెన్స్, మామూలు గణాంకాలన్నీ తప్పులు ఉంటాయి. గణాంకాలు ఎట్లుంటాయంటే మామూలుగానే చెప్తుంటారు కదా, ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మేకలు ఉన్నాయి అంటారు. ఎవరికి తెలుసు 30 లక్షల మేకలు ఉన్నాయనేది? అదేవిధంగా తెలంగాణలో 32 లక్షల గొర్రెలు ఉన్నాయి, పాడి ఆవులు వచ్చేసి 33 లక్షల ఆవులు ఉన్నాయి ఫలానా జిల్లాలో అంటారు. ఎవరికి తెలుస్తుంది ఆ లెక్కలన్నీ? ఇట్లా గణాంకాలన్నీ కూడా తప్పులు. ఈ గణాంకాలు నమ్ముకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నమ్ముకుని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ గతంలో లాగానే ఆలోచిస్తే భూమి మీద ఉండకుండా ఎంతసేపు ఏఐ ఐటీ ఇదా అనుకుంటూ ఉంటే మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు ఆయన. 29 నాటికి మళ్ళీ ఆయన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రతిసారి ఆయన చెల్లిస్తూనే ఉన్నాడు, ఈసారి కూడా చెల్లిస్తాడు. రైట్. సో మరి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అంటే ఈ రోజుకైతే గవర్నర్ ప్రసంగం ఆయన సాధించినవి ఏంటి, ఏం చేస్తామని చెప్పారు. ఇంకా రేపటి నుంచి ఉంటాయి, ఏమేమి మాట్లాడుకుంటారు, వాళ్ళే మాట్లాడుకున్నట్లు ఉంటుంది. ఇంకెలాగో ప్రతిపక్షం లేకుండా అంతా మనమే ఉన్నప్పుడు ఇంక మనల్ని మాటల్లో ఖండించేవాడు ఎవడైనా ఉంటే కదా, మనం చెప్పిన దాన్ని ఏదైనా తప్పు అనేవాడు ఉంటే కదా అసెంబ్లీలో, ఇంకేముంది అంతా అదే. వాళ్ళే ఇంక జనసేన బీజేపీ ఇద్దరు కూటమిలో ఉన్నవాళ్ళు. వీళ్ళు రారు, వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప వచ్చేటట్లు కనపడలే, వాళ్ళు ఇవ్వరు. ప్రతిపక్షం లేని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చూడబోతున్నాం మనం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.